హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ మీకు చూపెట్టడానికి అయితే వచ్చినాం. చర్లపల్లి రైల్వే స్టేషన్ నువ్వు చూపించేది కొత్తగా చాలా వీడియోస్ చూసే అని అంటుంటారు కదా. చాలా వీడియోస్లో ఏంటంటే మార్నింగ్ వ్యూ చూపించా ఉంటారు. మార్నింగ్ చాలా నేను కూడా చూసాను, చాలా వీడియోస్లో మార్నింగ్ వ్యూ ఉంది. కానీ చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది నైట్ వ్యూలో ఎట్లుంటుంది, మార్నింగ్ అంతా కాకుండా అంటే నైట్ వ్యూ ఎట్లుంటుంది. సో నైట్ వ్యూ కోసం అయితే వచ్చినాం, నైట్ వ్యూ చూపిద్దామని చెప్పి. కానీ ఏంటంటే మేము వచ్చేసరికి 5:30 ఆ టైం అయింది. లైట్లు అయితే వేస్తున్నారు కానీ మరీ అంత చీకటి అయితే పర్లేదు. కొద్దిసేపు వెయిట్ చేద్దాం, చీకటి బయట మొత్తం చీకటి అయినాక లైట్లు అదంతా ఆన్ చేస్తారు కదా, అప్పుడు ర్యాంపులు ఉంటుంది కదా, అప్పుడు ఆ రైల్వే స్టేషన్ నుంచి చూపిద్దాం. చల్లపల్లి రైల్వే స్టేషన్ మీకు అద్భుతంగా అందంగా ఉంటుంది చూపిద్దామని చూసుకున్నాం. ఏం చేసినా పద్ధతిగా చేయాలి కాబట్టి ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకున్నాం. 2 hours అయితే వ్యాలిడిటీ టైం ఉంది. ఈ 2 hours లో మాక్సిమం మొత్తం కవర్ చేసి చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి. లైట్లు వేయలేదు, లైట్లు వేస్తే పోదామని చూస్తుంటే ఇంకా లైట్లే ఆన్ చేయట్లేదు. సర్లే టైం అయిపోతుంది కదా, వెళ్ళి తీద్దాం అన్నట్లు వెళ్తున్నాం. ఆఫీస్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. పక్కన దరిద్రం పెట్టుకొని వచ్చినట్టుంది. నిన్ను కాదు. నేను నీ పక్కన ఉంటే నీకు అదృష్టం మచ్చా. ఇందాక లైట్లు వేసారు మేము వచ్చినప్పుడు కొద్దిసేపు 10 minutes కి. ఇంకా చీకటి పడేదాకా వెయిట్ చేద్దామని చూస్తే అది కూడా బంద్ చేశారు. శని పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇక్కడైతే లోనకి అయితే వెళ్తున్నా. లోనకి వెళ్ళి ఎట్లుంటుందో తీద్దామని అయితే వెళ్తున్నాం. వెళ్లే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్, దీన్ని రైల్వే స్టేషన్ అంటారా, రైల్వే జంక్షన్ అంటారా, లేకపోతే రైల్వే టెర్మినల్ అంటారా? అసలు ఎందుకు అంటారు? రైల్వే జంక్షన్ ఏంది, టెర్మినల్ ఏంది, రైల్వే స్టేషన్ ఏంటి, అవన్నీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే అడగండి, నేను చెప్తాను నెక్స్ట్. ఓకేనా? లోనికి అయితే వెళ్ళాక వీడియో అయితే పెడతా. లోన వ్యూ ఎట్లుందో చూపిస్తా. నాకైతే నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళా. సేమ్ అక్కడ ఎట్లా వైబ్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే వచ్చింది. అక్కడ ఒక ప్రాబ్లం ఉండే, ఒక్క వాటర్ బాటిల్ వచ్చేసి 200 రూపీస్. ఇక్కడ అట్లా లేకపోతే బెటర్. మాక్సిమం అంత ఉండదులే కానీ తక్కువే ఉంటుంది కావచ్చు ఇక్కడ. చూద్దాం లోనికి వెళ్ళాక. లోనికి వెళ్ళి లోన్ ఎలా ఉంది అయితే మీకు చూపిస్తా. ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే ఒక రేంజ్ లో అనిపించింది. స్టార్టింగ్ లోనే హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది, కానీ అక్కడ ఎవరు లేరు. అదే మ్యాజిక్. పాపం ఎటు వెళ్ళారు. వెల్కమ్ టు చెల్లపల్లి రైల్వే స్టేషన్. ఇవి చూస్తే మంచి ఒక ఐమాక్స్ థియేటర్ ఉన్నట్టుంది. శంషాబాద్ లో కూడా ఇంతే ఉంటది ఎయిర్పోర్ట్ లో. మనం ఎంట్రీ ఇచ్చిన స్టార్టింగ్ లోనే అక్కడ చేతులు పైకి పెట్టి దీపం చూపించే విధంగా ఒక స్టాట్యూ అయితే ఉంది. అక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు కదా అని చెప్పి అక్కడ వీడియో అయితే తీయలేదు. ఇక్కడ ఎల్ఈడి టీవీ లాంటి దాంట్లో మన మోడీ గారు కనిపిస్తా ఉంటారు. మన ఈ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది మోడీ గారిచే ఇనాగ్రేట్ చేయబడ్డది కాబట్టి మోడీ గారిని చూపిస్తున్నారు. ఇంకా ముందు ముందు పోయినాక దీని గురించి డీటెయిల్స్ చూపిస్తా. వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ కనిపిస్తుందా? అటు సైడ్ ఏమో వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడేమో అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. 9 to 1 ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి 9th ప్లాట్ఫామ్ తో స్టార్ట్ అవుతుంది, అటు చివరికి ఎండ్ అవుతుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ కి 9 to 1 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దాని తర్వాతకి లగేజ్ పెట్టుకునేది. మళ్ళీ ఇంకా ఇక్కడ ఏమున్నదంటే హ్యాండిక్యాప్డ్ కి స్పెషల్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. రెస్టింగ్ హాల్, ఏసీ, నాన్ ఏసీ, మళ్ళీ ఫుడ్ కోర్టు అవన్నీ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్, ఫుడ్ ప్లాజా, లగేజ్ రూము అండ్ టికెట్ కలెక్టర్ది ఇవంతా ఉన్నాయి. ఎక్స్కలేటర్ ఎటు ఉంది, రూమ్స్ ఎటు ఉన్నాయి, టాయిలెట్స్ ఎటు ఉన్నాయి, ఇవంతా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లోనే మనకి గైడెన్స్ అనేది లెక్క ఇక్కడ చూపించారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లోనే పైనకి చూడంగానే చర్లపల్లి రైల్వే స్టేషన్ అని టైం, డేట్ తో సహా, మళ్ళీ ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది, అరైవ్ అయిందా, డిపార్ట్ అయిందా అనేది క్లారిటీగా అయితే చూపిస్తా ఉన్నారు. ఏమేమి ఉందో చూద్దాం. బ్రీదర్ ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్, కాజీపేట్ పుష్పుల్, గట్కేసర్ ఎంఎంటీఎస్, కృష్ణ ఎక్స్ప్రెస్, సనత్ నగర్ ఎంఎంటీఎస్, సికింద్రాబాద్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి. ఇంకా అరైవ్ కాలే, అరైవ్ అని అయితే పడ్డది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ రాగానే మనకి ప్లాట్ఫామ్స్ కి వెళ్ళే దారి అనేది కనిపిస్తా ఉంటది. అక్కడ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో.
పెద్ద గుండం పక్కన పెట్టినా కూడా ఆ లైటింగ్స్ అని కింద మార్బుల్స్ అవి అన్నీ వేసినట్టు మంచిగా రిచ్‌గా కనపడుతుంది. అక్కడ పక్కనైతే జాలీ లాంటివి కట్టారు. హై వోల్టేజ్ కరెంట్ కాబట్టి అక్కడ ఎవరు అటు నుంచి వెళ్ళొద్దు అని చెప్పి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ అని ఎందుకంటారో నాకు ఈరోజు అర్థమైంది. ఇక్కడ ఏమనుందంటే 9 to 1 ఫస్ట్ ప్లాట్ఫామ్ వరకు ఇటు నుంచే వే అని ఉంది. అయితే ఒక అంకుల్ చూసి 9th ఫస్ట్ ప్లాట్ఫామ్ మొత్తం ఇదే అని చెప్పి అనుకుని వాళ్ళు వెళ్ళాల్సింది 6th ప్లాట్ఫామ్. కానీ ఫస్ట్ 9th ప్లాట్ఫామ్ దగ్గరికి దిగిపోయిండు. అటు దిగిపోయి ఇది 6th ప్లాట్ఫామ్ అయినా 6th ప్లాట్ఫామ్ అయినా అంటుండు. తర్వాత నేను చెప్పిన ఇది 6th కాదు అంకుల్, 9th ప్లాట్ఫామ్, అక్కడ 9 to 1 అని ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి 7 వస్తుంది, 8 వస్తుంది, 7 వస్తుంది, దాని తర్వాతకి 6th అంకుల్ అంటే ఓకే అలానా బాబు, మరి బోర్డు ఎందుకు అట్లుందంటే అది 9 to 1 ప్లాట్ఫామ్ అట్లా దారి ఇటని చూపించారు, మనం ఎక్కడ దిగాలో అక్కడ చూసుకొని వెళ్ళాలి అని చెప్పిన. ఓకే థ్యాంక్ యూ బాబు అండి. మన చదువు ఇలా కూడా ఉపయోగపడుతుంటే కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది కదా, చదువుకున్న చదువుకి కొంచెం న్యాయం చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. మా ఫ్రెండ్ అడుగుతుండు ఏమైంది మైక్ పెట్టుకోలేదంటే, మైక్ కాదు వాయిస్ ఓవర్ ఇస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం. డిస్టర్బెన్స్ ఏం కాదులే కానీ వాళ్ళందరి ముందు ఏం మాట్లాడాలి, అందరు నాకు వెళ్ళి చూస్తారు అన్నట్లు మైక్ అయితే పెట్టుకోలేదు. ఇక్కడ జాలీలాగా పెట్టారన్నమాట, ఏమైనా ప్రమాదం ఏమైనా జరుగుతుందేమో, అసలే హై వోల్టేజ్ కరెంట్ ఉంటుంది కదా, అందుకే ఇట్లా జాలీలాగా పెట్టారు. కొంచెం గ్యాప్ కూడా లేదు. ఇటు నుంచి చూస్తుంటే మొత్తం రెడ్ సిగ్నల్సే ఉన్నాయి. ట్రైన్లు ఆగడానికి అనుకోవడమేంది అదే, మొత్తం రెడ్ సిగ్నల్స్ ఉన్నాయి, కొన్ని అటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది చర్లపల్లి అనే బోర్డు అక్కడ ఉంది, దాన్ని చర్లపల్లి రైల్వే టెర్మినల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్నా కొంచెం తోపు లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అంటే కొత్తగా కట్టారు కాబట్టి అట్టుంది. మన మనుషులకి ఏదైనా ఇన్వైట్ చేయడం అంటే దాన్ని ఏదైనా కనిపెట్టడం అంటే చాలా కష్టం అనమాట, చాలా టైం పడుతుంది. నాశనం చేయడానికి చాలా ఈజీ అనమాట. అంటే నాశనం అంటే మరీ దీన్ని ఏం చేయడం కాదు, నీట్నెస్ ఉంచకపోవడం అనమాట. క్లీన్గా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొత్తగా కట్టారు కాబట్టి క్లీన్ అండ్ గ్రీన్గా నీట్గా చాలా బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఎట్లుంటుందో చెప్పలేము మరి. అంటే ఇక్కడ ఇప్పుడిప్పుడే జనాల రద్దీ అనేది పెరుగుతూ ఉన్నది. చూడ్డానికి వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇది ఇంతే నీట్గా ఉంచితే పర్లేదు. దీనికి మించిన అంటే దీన్ని ఇంకా డెవలప్ చేయడం కానీ దీన్ని ఇట్లే చేస్తే కొన్ని రోజులలో మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ రైల్వే టెర్మినల్లో ఇది నెంబర్ 1గా నిలిచే ఛాన్సులు అయితే గట్టిగా ఉన్నాయి. ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి మరి ఇంత కట్టారంటే ఆ మాత్రం లేకపోతే ఎట్లా. కానీ దీన్ని అదే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిలో ఉంది. హైదరాబాద్లో ఉండే ప్రజలకి ఇంతకుముందు రైల్వే స్టేషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సికింద్రాబాద్, లేకపోతే ఇంకేం గుర్తొస్తే నాంపల్లి. ఇవి పెద్ద రైల్వే స్టేషన్లా అనుకుంటారు. కానీ ఇప్పుడు వాటి రెండింటికన్నా పెద్దది ఏంటంటే అదే చర్లపల్లి టెర్మినల్ అన్నమాట. ఇంకొన్ని రోజులు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే స్టాప్ చేయరు, కానీ ఏమైనా మెయింటెనెన్స్కి రీమోడల్ చేయడానికి అది ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ స్టేషన్ మెయిన్ స్టేషన్గా పెట్టినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే అంత దానికన్నా పెద్దగా ఉందన్నమాట ఈ స్టేషన్. కొన్ని రోజులు దాన్ని రీమోడల్ చెయ్యాలి, అక్కడ ఆఫ్ చేయాలి. అంటే అక్కడ ఉండే వచ్చే జనాలను ఆఫ్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసినా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దానికన్నా ఇక్కడే ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఇక్కడే ఉందని చెప్తా. అంత క్లీన్ అండ్ గ్రీన్. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే అంటే ప్రజెంట్ ఇప్పుడిప్పుడే జనాల రద్దీ అనేది కూడా పెరుగుతుంది. చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడికి ట్రావెలింగ్ చేసే వాళ్ళకన్నా అసలు కొత్తగా కట్టారు కదా, ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి కట్టారు, అసలు ఎట్లుందో చూద్దాం. చాలామంది చెప్తా ఉన్నారు ఎట్లుందో చూద్దాం అని చెప్పి వచ్చేటోళ్ళే చాలామంది ఉన్నారు. వీడియో తీయడానికి అంతమందిలో తీస్తే వాళ్ళు ఎవరు అనుకుంటారని చెప్పి ఎవరు లేని ప్లేస్కి వచ్చేవరకు వచ్చిన ప్లాట్ఫామ్ 2 దగ్గర ఉన్నాను ప్రజెంట్ అయితే. ఫస్ట్లోనే చెప్పిన కదా మీ అందరికీ, దీన్ని రైల్వే స్టేషన్, రైల్వే జంక్షన్ కాకుండా రైల్వే టెర్మినల్ ఎందుకంటారో అని చెప్పి. మీరు ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఓకే, చెప్పకపోతే నేను ఆన్సర్ చెప్తా. దీన్ని రైల్వే టెర్మినల్ ఎందుకంటారంటే ఇది చర్లపల్లి అనేది 4th కాదు 5th మేజర్ టెర్మినల్ డెవలప్డ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నాంపల్లి, సికింద్రాబాద్ జంక్షన్, కాచిగూడ, లింగంపల్లి. ఆ లింగంపల్లి తర్వాతకి చర్లపల్లి 5th పొజిషన్లో ఉంది. ఇది థర్డ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ యాజ్ కంపేర్డ్ టు ప్లాట్ఫామ్స్ అనమాట. ప్లాట్ఫామ్ పరంగా చూస్తే ఇది 3rd ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో ఉందంటే సికింద్రాబాద్ జంక్షన్ ఉంది, తర్వాతకి విజయవాడ జంక్షన్ ఉంది, దాని తర్వాతకి ఈ చర్లపల్లి టెర్మినల్ అనేది 3rd. అంటే కంపార్ట్మెంట్ వైజ్గా చూస్తే దీంట్లో 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇది 3rd ప్లేస్. వీటన్నిటికన్నా ముందున్నది ఏంటంటే సికింద్రాబాద్, దాని తర్వాతకి విజయవాడ.
ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని 2020 ఫిబ్రవరి 18న కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు 430 కోట్ల బడ్జెట్తోని. అప్పుడు 2020 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 2025లో కంప్లీట్ అయిపోయింది. దీన్ని జనవరి 6న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే వర్చువల్ ఇనాగ్రేషన్ అయితే చేశారు. ఇంత 430 కోట్లు పెట్టి ఇంత హైలీ బడ్జెట్తో కట్టడానికి రీజన్ ఏంటంటే ఇది సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే దీన్ని మెయింటెనెన్స్ చేస్తుంది. పక్కనున్న స్టేట్స్కి ఇవి సిగ్నలింగ్ సెంటర్గా దీన్ని ఉంచుదామని చెప్పి అన్నారు. పక్కనున్న టెర్మినల్స్ సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వీటి మీద బటన్ తగ్గిద్దామని కూడా, అంటే అక్కడ ఉన్న రష్ అవంతా తగ్గిద్దామని కూడా ఇక్కడ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. పక్కనున్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ కాకుండా చర్లపల్లి నుంచి కూడా వస్తే అక్కడ రష్ అనేది తగ్గుతుంది కదా, అందుకే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారని కూడా ఫస్ట్ పాయింట్ అయితే మ్యాక్సిమం అదే.